హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మన గులాబీ పూలు చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. ఇదిగోండి పింక్ అండి. ఇది నాటు గులాబీ. స్మెల్ చాలా బాగుంటుందండి. సెంటు గులాబీ అంటారు, అలాగే నాటు గులాబీ అండి ఇది. ఇలాగ పువ్వులు పూయాలంటే మన గులాబీ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ వేస్తారు ఇవాళ. అదేంటంటే ముందు మొక్కలకి ఇలాగా గుప్ప తవ్వాలండి. ఇలాగా తవ్వుకోవాలి. చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో. ఇలాగా చుట్టూ తవ్వాలండి. మొక్కలన్నీ తవ్వుకొని అప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి. పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలండి. ఆ బలమంతా అవి లాగేసుకుంటాయి. అందువల్ల మనం పిచ్చి మొక్కలు ఉంటే తీసేసి ఇలా మట్టి లూజ్ చేసుకోవాలి. చూసారా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇవ్వండి వర్షాలు పడ్డాయి కదండి, బాగా వస్తున్నాయి కొత్త చిగుర్లు. ఇవన్నీ కొత్త చిగుర్లు చూసారా. ఇవ్వండి ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ వేద్దామండి. మట్టి మాత్రం చూసారా ఎంత లూజ్గా ఉందో. ఇలా ఉండాలండి. ఈ మొక్క కూడా తవ్వుతాము. అన్ని గులాబీలు ఇంకా ఎదరికి ముందుండే కదండి, ఆ ప్లేస్లోకి తెచ్చేసాం. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇన్ని రోజులు షేడ్ కింద పెట్టాము ఎండాకాలం అంతా. ఇప్పుడు ఇంకా మనం మెట్లు ఎదురుగా పెట్టాం కదా పూల మొక్కలన్నీ, అక్కడ తెచ్చేసామండి. చాలా గులాబీ చెట్లు అయితే ఎండకి చచ్చిపోయినాయండి. ఎండాకాలం ఎప్పుడు ఎండాకాలం చనిపోతూ ఉంటాయి. కొన్ని కాపాడుకోగలిగాం, కొన్ని చనిపోయినాయి. హైబ్రిడ్ ఉండవండి, నాటి అయితే బతుకుతాయి, కానీ హైబ్రిడ్ ఎండాకాలం చనిపోతాయి. ఇవన్నీ నాటు వల్ల నాటు తీగ జాతివి ఉన్నాయండి. ఇలాగా తవ్వుకోవాలన్నమాట. ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇద్దాం. చూసారా ఇలాగా మనం చుట్టూ గాడిలా చేసుకొని ఇలా చేయాలండి. మొక్కకి కొంచెం దూరంలో ఇలా గాడిలా చేసి పైన పడేయకూడదండి. ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇలాగా మట్టి తవ్వుకొని ఇలాగా మొత్తం గాడిలా చేసుకొని, ఇది మొక్క కదండి, ఇలా దూరంగా చేసి ఇప్పుడు ఇస్తున్నాను. ఇదేంటంటే ఎగ్ పౌడర్ అండి. మనం ఆమ్లెట్ వేసుకున్నవి అన్నమాట, ఎగ్ పౌడరు. దీనికి బాగా పూస్తాయండి పువ్వులు. ఇవ్వండి ఇలా చుట్టూ వేసి దానిపైన కొంచెం వాడేసిన టీ పొడి ఉండేది. టీ పొడి కూడా ఆరబెడతాం కదా టీ కాసుకున్న తర్వాత, అదన్నమాట. అది కూడా మనకి బాగా పూలు పూస్తాయండి. నేను ఎక్కువ వేసేవి ఈ రెండండి. గులాబీ మొక్కలకి టీ పొడి, ఎగ్ పౌడర్ వేస్తానండి. ఇలాగ వేసాం కదండి. ఇప్పుడు ఈ మట్టి కప్పేయాలండి. మనం ఇందాక తీసాం కదా ఆ మట్టి ఇలా కప్పేస్తే మన వాటరింగ్ చేసినప్పుడు బాగా మనకి వేర్లకి దిగండి, బాగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. చూసారా ఈ మొక్క కూడా వేద్దాము. ఇది కూడా నాటు గులాబీ, రెడ్ అండి, అది పింక్. రాళ్ళు ఉంటే తీసేయాలండి, రాళ్ళు తగలకూడదు మొక్కకి. మట్టి మిశ్రమాలు కలుపుకునేటప్పుడు రాళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు ఎగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం దూరంలో. చాలా బాగా పూస్తాయండి. ఇది వేయడం వల్ల ఎగ్ పౌడరు, అలాగే మన టీ పొడి. ఇదండి చూసారా ఇంత బాగా వస్తుంది. మొదలు కూడా లావుగా ఉంది చూసారా. ఇలాగ బలమైనవి వేస్తూ ఉంటండి, మొక్క కూడా బాగా పెరుగుతుంది అన్నమాట.
మొదలు లా ఉంటేనే మనకి బాగా పూలు పూస్తాయండి. ఇప్పుడు వర్షాలు కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంక ఇలాగ బలమైన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట. శీతాకాలం, వర్షాకాలం. ఎండాకాలం తక్కువలేండి, పువ్వులు పూయవు కానీ ఎండిపోతూ ఉంటాయి మొక్కలు. అప్పుడే కాపాడుకోవాలి మనం మొక్కలకి. ఇప్పుడు ఈ మొక్కకి వేద్దాం. ఇది గుత్తి గులాబీ అండి, రెడ్. నాటు గులాబీలోనే గుత్తి గులాబీ అన్నమాట. వర్షం పడింది కదా, ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ వేయక్కర్లేదండి, చెమ్మగానే ఉంది మట్టి. ఇలా తవ్వాం కదండి, ఇది కూడా ఇలాగ కొంచెం గాడిలాగా తీసండి. వేసే విధానం కూడా మనం బాగా వేసుకుంటే బాగా వేర్లు దిగుతుంది అన్నమాట. మనం ఎలా పడితే అలా పడేస్తే ఎరువులు వేర్లకు దిగవు అన్నమాట. ఇలా వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఎగ్ పౌడర్ వేద్దాం. ఫస్ట్ ఎగ్ పౌడర్లో పొటాషియం ఉంటుంది కదా, అందువల్ల పూలు బాగా పూస్తాయండి. ఈ టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది కదా, ఈ రెండు అవసరం అండి గులాబీ మొక్కలకి. అందుకని మనం ఈ రెండు వేస్తూ ఉండాలి కనీసం 15 రోజులకు ఒకసారన్నా. ఎగ్ పౌడర్, టీ పొడి, అప్పుడే పొటాషియంను మనకి కాల్షియం, నైట్రోజను అన్నీ అందుతాయి అన్నమాట. గుడ్లో కాల్షియం ఉంటుంది కదా. ఇలాగా వేయాలన్నమాట. మట్టి కప్పేసుకోవాలి. గులాబీ మొక్కకి మనకి కాల్షియం ఎక్కువ ఉంటే బాగా పూలు పూస్తాయి. అలాగే నైట్రోజన్ టీ పొడిలో, ఎరువులో కూడా ఉంటుంది నైట్రోజన్. ఎరువు కూడా అప్పుడప్పుడు వేసుకోవాలండి, పశువుల ఎరువు. పశువుల ఎరువు కూడా బాగా పూలు పూస్తాయి అన్నమాట. అదొక 15 రోజులకి, ఇదొక 15 రోజులకి అలాగే వేయాలండి. ఇప్పుడు ఉన్న మొక్కలకి వేద్దాం. ఇది తీగ జాతి అండి, పేపరు. మామూలుగా మనకి పందిరికి ఎక్కుతుంది కదా, అలాంటి మొక్క అన్నమాట. ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నదే. ఒకటి మాత్రం నర్సరీలో తీసుకున్నానండి, 2 ఉన్నాయి. చూసారా? అలా గాడి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు లాగా చుట్టూ వేయాలండి. చుట్టేపుల వేర్లకి మనకు అందుతుంది అన్నమాట. అలా పౌడర్ చేశానండి. మనం కర్రీకి ఉడకబెట్టిన గుడ్లు పనిచేయవండి, ఇవి మన ఆమ్లెట్ వేసుకున్నాయి బాగా పనిచేస్తాయి అన్నమాట. టీ పొడి కూడా బాగా పూలు పూస్తాయండి. ఒక్కోసారి ఇది వేస్తాను, ఒక్కోసారి ఎరువు, ఒక్కోసారి ఇదండి అంటే ఎస్ఎం సాల్ట్. ఎస్ఎం సాల్ట్ కూడా పూల మొక్కలు బాగా పనిచేస్తుందండి. ఎస్ఎం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దీనికి వేస్తాను. ఎండాకాలం కదా, కొంచెం డల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ బాగుంటాయి మొక్కలు. ఇలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్ల మనకి బాగుంటాయి మొక్కలు. మళ్ళీ ముందు ఉండేవి కదా, అలాగా పూలు పూస్తాయి. ఇప్పుడు నుండి ఇలా వేసుకుంటే బలమైన ఎరువులు. ఇలాగా గాడి తీయాలండి దూరంగా, మొదలకి దూరంగా తీసి మనం
ఎగ్ పౌడరు, అలాగే టీ పొడి మనం 15 రోజులకు ఒకసారి వేసుకోవాలండి. వేస్తే బాగా పూలు పూస్తాయి. ఎగ్గులో కాల్షియం ఉంటుంది కదా, దానివల్ల బాగా పూలు పూస్తాయి. టీ పొడిలో నైట్రోజన్. సరే, కొత్త చిగుర్లు కూడా వస్తాయండి. ఇలాంటివి వేయడం వల్ల కొత్త చిగుర్లు వస్తాయి కదా, మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఇలాగా కప్పేయడమే. వాటరింగ్ చేయక్కర్లేదండి. ఉదయం వర్షం పడింది, చెమ్మగానే ఉంది. ఇవి ఎండిపోయిన కొమ్మలు అయ్యి ఇలా ఏర్చేయాలండి. నీట్గా ఉంచుకోవాలి మొక్క ఎప్పుడు. చూసారా, మనం ఏ గడ్డి మొక్క కానీ ఏదన్నా పిచ్చి మొక్కలు ఏమి ఉంచకూడదండి. ఇలా నీట్గా ఉంచుకోవాలి. కింద మాత్రం ఏమి ఉంచకూడదండి. ఆకులు గట్ట మొదల్లో ఫంగస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి వేద్దాం. ప్రూనింగ్ చేసాం కదా, ఇదిగోండి. ఇది కూడా పేపరే, తీగ జాతి తీగలాగా పాకుతుంది అన్నమాట పందిరికి. ఇది కూడా ఇప్పుడు ఇలా ఉందండి. మనం ఇవన్నీ వేస్తే బాగా చెట్టు బాగా తయారవుతుంది అన్నమాట. ప్రూనింగ్ చేసాక ఎండాకాలం కదా, ఎదగలేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇక కొత్త చిగుళ్ళు వచ్చి బాగా ఎదుగుతుంది అన్నమాట మొక్క. మొత్తం వేసేస్తున్నాను దీనికి. ఇంకా 2 ఉన్నాయండి, వాటికి ఉత్తి టీ పొడి వేస్తాను. ఎగ్ పౌడర్ అయిపోయింది. దీనికి ఇది సరిపోతుంది. ఎగ్ పౌడర్, టీ పొడి కొద్దిగా ఉంది, వేసేసాను. ఉన్న 2టికి టీ పొడి వేస్తానండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ 2 మాత్రం నేను ఎప్పుడు వేస్తాను, ఎగ్ పౌడర్, టీ పొడి. మళ్ళీ ఎగ్ పౌడర్ అంటే మనం కర్రీకి ఉడకబెట్టినవి కాదండి, ఆమ్లెట్ వేసినవే వేసుకోవాలి. దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 కూడా వేస్తానండి. టీ పొడి ఇక్కడ ఉంది, ఇంకా 2 ఉన్నాయండి. 2టికి కూడా వేసేద్దాం. చూసారా, పిచ్చి మొక్కలు ఇలా ఉంటే పీకేసుకోవాలి. ఎంత బాగున్నాయి గులాబీ పూలు. ఇంకా పూలు వచ్చేస్తాయండి. మనం ఫర్టిలైజర్ ఇస్తున్నాం కదా, బాగా పూస్తాయి. ఎండాకాలం ఎలాగన్నా కొంచెం డల్గానే ఉంటాయండి మొక్కలు. ఎండలు కదా, తట్టుకోలేవు. ఇది కూడా అంతే, ఇలాగ గాడి తీసి ఎగ్ పౌడర్ లేకపోతే కనీసం మనం టీ పొడి అన్నా వేసుకోవచ్చు. ఒక్కోసారి నేను టీ పొడి వేస్తాను, ఎగ్ పౌడర్ లేకపోతే. వేద్దాం. ఇదిగోండి టీ పొడి. మన టీ కాసుకున్నప్పుడు ఆరబెట్టేస్తాను వడకట్టి, అదనమాట. బాగా పూలు పూస్తాయండి వీటికి. ఇలాగా కప్పేయడమే. అప్పుడప్పుడు వేస్తూ ఉండాలండి, లేకపోతే మనం ఏమి అయిపోతే పోయేవండి. కుండీలో మొక్కలు కదా, ఫర్టిలైజర్లు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు దీనికి వేద్దాం. ఈ మొక్కగా ఇది కూడా మన గుత్తి గులాబీ అండి, వైట్. కొంచెం అవసరం చూపించాను కదా పూలతో ఉన్నప్పుడు. ఇది ఇప్పుడు కూడా పూసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఇలాగా తవ్వాలండి. మనం ఎప్పుడు మొక్కకి టైట్గా బీసిపోయి ఉంటుంది మట్టి, తవ్వుకుంటూ ఉండాలి, గొప్పు తవ్వాలి. అప్పుడే మనకి
వేర్లు బాగా దిగి మనకి గాలి వేసుకొని వేర్లు బాగా పూలు పూస్తాయి అన్నమాట. ఎక్కువ పువ్వులు పూస్తాయి. మనం టైట్గా పట్టేసినట్టుంటే గాలి తగలదండి వేర్లకి. ఇదండి టీ పొడి, ఎగ్ పౌడర్ అయిపోయింది కదండి. 2 మొక్కలకి మాత్రం ఒట్టి టీ పొడి మాత్రం వేసాను. ఇలా కూడా వేసుకోవచ్చు. ఎరువులా పనిచేస్తుందండి టీ పొడి. ఎరువు వేసినట్టు బాగా పూస్తాయి పూలు. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము గులాబీ మొక్కలకి. ఇలాగ పువ్వులు పూయాలంటే చూసారు ఎంత బాగా పూసిందో, పింక్ కలరు. ఇది నాటు గులాబీ అండి, అదే సెంట్ రోజ్ అంటారు కదా అదండి. స్మెల్ బాగుంటుంది. ఇలాంటి పూలు పూయాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలండి. చూసారు కదండి, మన ఈ కుండీలన్నిటికీ మనం ఎగ్ పౌడర్ టీ పొడి ఇచ్చాము. ఇంకా పువ్వులు పూస్తాయి ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.